హాయ్ అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో గురువారం రోజు నేను పూజ చేసుకున్న వీడియో. నేను ఇన్ని రోజుల నుంచి ఒక 3-4 వారాల నుంచి పూజ అంతగా చేసుకోలేదండి. ఊరికి పోయి హడావుడి కొంచెం ఒంట్లో కూడా బాగుండక, అయితే ఊరికి పోయి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసుకునే వారం అండి ఇది. సాయిబాబాకి గురువారం రోజు అంటే మా ఇంట్లో ఒక పండగలా ఉంటుంది. నేను పూజ చేసుకుంటాను. ఇల్లు దుడుచుకోవడం అంతా కూడా నాకు ఒక పండగల వాతావరణం ఉంటుంది. అట్లాంటిది ఈ మధ్య ఒక 2 వారాలు చేయకపోయేలకి నాకు ఎందుకో అస్సలు బాగాలేదు. అయితే ఈరోజు పూజ చేసుకునేదానికి చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలు దుడుచుకొని అన్ని పనులు చేసుకొని ఇంకా స్నానాలు అవి కూడా కానిచ్చుకొని వచ్చి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడైతే పీట పెట్టుకొని బాబాగారి ఫోటో పెట్టుకొని ఇంకా వినాయకుడిని కూడా పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను రోజు పీట చూపిస్తాను కదా, దాని మీద పసుపు రాసుకొని చక్కగా బియ్యం పిండితో ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకుంటున్నాను. ఇక్కడైతే ప్రసాదాలు పెట్టుకుంటా, ఒక్కొక్కసారి హారతి స్టాండ్ అవి పెట్టుకుంటాను. ఇప్పుడైతే నేను అభిషేకానికి మా సాయిబాబాకి పెట్టుకుందామని బౌల్ పెట్టుకొని బాబాగారి విగ్రహం పెట్టుకొని ఇప్పుడు అభిషేకం చేసుకుంటున్నానండి. అభిషేకం అనేది నేను ప్రతి వారం పూజ చేసినప్పుడు చేసుకుంటాను. ఇంకా సాయిబాబాకి అయితే అభిషేకం అంటే నేనైతే ఫస్ట్ అయితే వాటర్తో చేసుకుంటున్నాను, నీళ్ళతోనే చేసుకుంటున్నానండి, మంచి నీళ్ళతో. ఇంకా సాయిబాబాకి అభిషేకం చేసుకునేటప్పుడు ఓం సాయినాథాయ నమః, 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 ఓం సాయినాథాయ నమః అని చేసుకున్నా కూడా మంచిది. లేదా దత్తాయ నమః, దత్తాయ నమః అని కూడా చేసుకోవచ్చండి. ఏం చేసామనేది కాదు కానీ బాబాగారికి చాలా మనస్ఫూర్తిగా పూజ చేయాలి. బాబాగారికి మనసు పూర్తిగా పూజ చేస్తే కానీ ఆయన కరుణ కటాక్షాలు మన మీద తప్పకుండా ఉంటాయండి. ఇక్కడ నేను అన్ని నీళ్ళతో గంధము, కుంకుమ, పసుపు, ఇంకా ఈ బూది అన్నిటితో నీళ్ళతో కూడా చేసి మంచినీళ్ళతో చేసి మళ్ళా గంధం బొట్టు పెట్టి ఇంకా ఆరతి అయితే ఇస్తున్నానండి. అభిషేకం చేసుకున్నాక ఆరతి ఇస్తే చాలా మంచిది కదా దేవుడికి. ఇక్కడ హారతి ఇచ్చుకుంటున్నాను. ఈ ఆరతి నేను కూడా తీసుకున్నాను. ఈ నీళ్ళు నెత్తిన జల్లుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బాబా గారికి అభిషేకం చేసిన నీళ్ళు తర్వాత విగ్రహం తీసి బాగా శుభ్రంగా తుడిచేసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని నేను ఇక్కడ ఒక చిన్న పీట పెట్టుకొని ఆ పీట మీద ప్లేట్ కూడా పెట్టుకొని ప్లేట్లో బాబాగారి విగ్రహాన్ని పెట్టుకున్నాను. చిన్న పూసల దండ నా కాడ ఉంటే బాబాగారికి వినాయకుడికి ఇద్దరికి కూడా వేసాను. ఇక్కడైతే దీపాలు అయితే ముందుగానే తయారు చేసి పెట్టాను కాబట్టి దీపారాజన చేసుకొని ఇంకా వినాయకుడికి అయితే పూజ చేసుకుంటున్నాను. మనం ఫస్ట్ చేసేది వినాయకుడికే కాబట్టి ఫస్ట్ వినాయకుడికి గంధము, కుంకుమ, అక్షంతలు, పువ్వులు సమర్పించుకుంటున్నాను. గంధం, కుంకుమ, అక్షంతలు, పువ్వులు సమర్పించి వస్త్రం కూడా సమర్పించాను. తర్వాత బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి ఇంకా అగరబత్తులు ధూపం వేసి తర్వాత హారతి ఇచ్చుకుంటున్నాను. హారతి ఇచ్చిన తర్వాత ఈ పూజలో ఎలాంటి విఘ్నాలు రాకుండా కాపాడమని ఆ తండ్రిని మొక్కుకొని తర్వాత ఇక్కడైతే సాయిబాబాకి ఇంకా పూజ చేసుకుంటున్నాను. అయితే వినాయకుడికి పూజ చేసేటప్పుడు చక్కగా ఓం వినాయకాయ నమః, గణేశాయ నమః అనుకుంటూ కూడా చేసుకోవచ్చండి. నేనైతే అలాగే చేసుకుంటాను. తర్వాత వినాయక పూజ సంపూర్ణంగా పూర్తయిన తర్వాత మనం ఇక్కడ సాయిబాబాకి చుట్టూ పూలు పెట్టుకుంటున్నానండి. అయితే ఇక్కడ 2 రూపాయల కాయించి కూడా బాబా పాదాల కాడ పెట్టాను. ఇంకెక్కడ సాయిబాబాకి కూడా అక్షంతలు, గంధము, కుంకుమ వేసుకుంటున్నాను. అయితే ఈరోజు పూలు మా ఊర్లో దొరకలేదండి. ఈ చిన్న గులాబీలు మొన్న దొరికినవి ఉన్నాయి, అయ్యాను. మరి మా పక్కింటికి పోయి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర కోసుకొచ్చుకున్నాను. వాళ్ళ ఇంట్లో చాలా పూలు ఉంటాయి, ఎప్పుడైనా కోసుకుపోము అంటది. ఇక పోయేలేక ఆవిడ ఉంది, కోసుకుంటున్నాను. ఇక్కడ సాయిబాబాకి వస్త్రం నేను గంధం, కుంకుమ, అక్షంతలు సమర్పించాను. అయితే చాలామంది పక్కింటి నుంచి పూలు తెచ్చి పెట్టకూడదు, పెడితే వాళ్ళకే ఫలితం పోద్ది, మనకు రాదు, వాళ్ళ పూలు కాబట్టి అని అంటున్నారండి. అయితే నాకైతే అట్లా ఏం లేదు.
పక్కింటి నుంచి తెచ్చిన మన ఇంటి నుంచి తెచ్చిన దేవుడికి తెలుసు కదండి. మనం చేసే పూజ మనం మనస్ఫూర్తిగా భగవంతుడి మీద భారం వేసి చేస్తే అది మనకే దక్కుతుంది. ఒకవేళ మనకు దక్కకపోయినా పక్కన వాళ్ళకి కూడా దక్కినా కూడా పూజ మంచిదే కదండి. మన వల్ల ఇంకొకరికి మేలు జరుగుతుందంటే ఇది చాలా మంచి విధానం కదా. అందుకని నాకు అలాంటి ఏం నమ్మకం లేదు. చాలామంది పెట్టొద్దు అంటున్నారు. పక్కింటి పూలు పెడితే ఎన్ని రోజులు పక్కింటి వాళ్ళకి భక్తి పోద్దని, పూజ ఫలితం పోద్దని అంటున్నారు. ఆ ఫలితం అయినా కూడా మనకు కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా ఉంటే ఇంకా మంచిది కదండి. మన వల్ల వేరే వాళ్ళకి ఏదైనా ఫలితం వచ్చి హెల్ప్ అవుతుందంటే మనకి ఎంత మంచిదండి. భగవంతుడు మనల్ని వాళ్ళని చల్లగా చూసుకుంటే అదే కదా మనకు కావాల్సింది కూడా. నాకైతే నేను అలా నమ్ముతానండి. చాలామంది ఇది నమ్మరు. అన్నించి పూలు తెచ్చి పెడితే వాళ్ళకే పోద్దామని భయపడుతున్నట్టున్నారు. నాకైతే నమ్మకం లేదు. నాకైతే ఒకవేళ వాళ్ళకు కూడా మంచి జరిగితే మంచిది అనుకుంటాను. ఇదేనండి నేను చెప్పాల్సిన సందేహం. అయితే నాకు తెలిసిన విధానం ఇది. అందరిలాగా కాదు, అందరికీ నేను చెప్పట్లేదు, నాకే తెలుసని. ఇది నా నమ్మకం, నా మనస్తత్వం ఇదండి. నా మనసులో ఉన్న మాట చెప్పాను. అయినా పువ్వులు పూసేది దేవుడి కోసమే. అది ఎవరింట్లో పూసినా ఏమవుతుందండి, ప్రకృతి అనేది దేవుడితో సమానం, మంచిది కదా. ఆ ప్రకృతిని తెచ్చి దేవుడు పాదాల ముందు పెడుతుంటే దేవుడికి ఫలితం మనకిస్తే ఏంటి, ఇంకొకరికి ఇస్తే ఏంటి. మనకిచ్చినా వాళ్ళకి వచ్చినట్టే, వాళ్ళకి వచ్చినా మనకు వచ్చినట్టే నేను అనుకుంటాను. నా సందేహం అయితే దీంట్లో చెప్పాను అనుకుంటున్నాను. ఇక్కడ సాయిబాబాకి అష్టోత్తరం చేసుకున్నాను, చక్కగా హారతి ఇచ్చాను, కొబ్బరికాయ కొట్టాను, ఇంకా ధూపం కూడా వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత ఇక దండం పెట్టుకోవాలి బాబాగారిని. చక్కగా మా ఇల్లు చల్లంగా, పక్కన వాళ్ళు అందరినీ కూడా చల్లంగా చూడతండి అని దండం పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే పూజ అంతా అయిపోయినాక అక్షంతల పాదాల ముందేసి దండం పెట్టుకున్నానండి. ఇంకా సాయిబాబాకి పెట్టిన ప్రసాదాలన్నీ మనం తీసుకోవచ్చు, పక్కన వాళ్ళకి పెట్టవచ్చు. ఈ ప్రసాదాలు పక్కన వాళ్ళకి కూడా పంచిపెడితే ఇంకా మంచిదండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.